అందరికీ నమస్కారం. నేను మీ చైతన్య. వెల్కమ్ టు వండర్ ప్లాట్స్. ఈరోజు మనం శాండిల్‌వుడ్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాంలే. శాండిల్‌వుడ్స్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఆ శాండిల్‌వుడ్స్‌లో మనం రీసెంట్‌గా చూస్తున్నాం. 5,00,000 పెట్టండి, 10,00,000 పెట్టండి, 50,00,000 1 క్రోర్ చేసుకోండి. ఇట్లా అని చాలా మంది చాలా విధాలుగా మనకు ప్రమోట్ చేస్తున్నారు కదా! అసలు నిజంగా అందులో అంత వాస్తవం ఉందా లేదా? యాక్చువల్ బయర్‌తో మనం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరిగింది అసలు. అసలు సాయిల్స్ ఎక్కడెక్కడ బావుంటాయి మనకి, అసలు ఈ తాలూకు ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకుందాము. మన గెస్ట్ ఈరోజు అమరేంద్ర గారండి. అమరేంద్ర గారు ఈస్ ఎ తెలుగు పర్సన్. తను గుజరాత్ అండ్ నార్త్ స్టేట్స్‌లో కూడా ఈ శాండల్‌వుడ్‌ని పెంచడం, అక్కడ మళ్ళా సేల్స్ చేయించడం ఇలాంటివన్నీ డీటెయిల్స్ అతనికి ముందుగా తెలుసు. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్‌తో ఇక్కడ మన సౌత్ స్టేట్స్‌లో కూడా అతను స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర అండ్ తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటక ఇట్లాంటి సౌత్ రీజన్స్, కేరళలో కూడా సౌత్ రీజన్స్‌లో అతను స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేయడంతో పాటు ఇక్కడ అతను బయర్ కూడానండి. లైక్ మనమే ఒక 10 ఏకర్స్‌లో శాండల్‌వుడ్ కానీ పెంచామనుకోండి, అమ్మడం ఎట్లాగా? ఏం చేయాలి? ఇట్లాంటి సందేహాలు మనకు చాలా ఉంటాయి. సో, అట్లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్‌గా అతనే మీరు పండించండి, నేనే కొనుక్కుంటానని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో, కరెక్ట్‌గా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎండ్ టు ఎండ్ చూడండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి ఇది తెలుస్తుంది. తెలియడమే కాకుండా అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అది క్లారిఫై అవుతుంది. అదే కాకుండా మీ దగ్గర నిజంగా శాండల్‌వుడ్ కానీ ఉంటే అమరేంద్ర గారిని మీరు కాంటాక్ట్ చేయగలుగుతారు. అతని తాలూకు డీటెయిల్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో నేను మీకు మెన్షన్ చేస్తాను. అలాగే మీరు నాకు కాల్ చేసినా నేను మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. లెట్స్ డైవ్ ఇంటు ద ప్రాపర్టీ అండి. ఒకసారి మనం ఆ కాన్వర్జేషన్ మొత్తం రికార్డింగ్‌లో ఉంది. అదొక్కసారి మనం చూసేద్దాం. చూసిన తర్వాత మీకు ఇంకేమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ అండి. లెట్స్ డైవ్ ఇంటు ద ప్రాపర్టీ. నమస్తే అండి అమరేంద్ర గారు. నమస్తే అండి. చాలా చాలా థ్యాంక్స్ సార్. జూమ్ సెషన్ అటెండ్ అయినందుకు. సార్ అమరేంద్ర గారు మీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వండి. యాక్చువల్‌గా నేను శ్రీగంధం నర్సరీ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అవుతుంది. 10 సంవత్సరాల పాటు గుజరాత్‌లోనే వర్క్ చేశాం ఇది. ఓకే. తర్వాత ఇప్పుడిప్పుడే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్‌లో కొద్దిగా అవేర్‌నెస్ వచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి. ఓకే అండి. అది కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ మళ్ళింది ఇది. యాక్చువల్‌గా ఇది ఫార్మర్స్ తీసుకుంటం కూడా మంచిదే. వాళ్ళు కాస్త దాటుతున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ భూమి అందుకుంది దానికి. ఓకే. నర్సరీ మొక్కలు తయారు చేయటం, మొక్కలు ఇవ్వటం, తర్వాత దానికి ఏదన్నా సమస్యలు ఉంటే అవి కూడా క్లియర్ చేయించటం రైతులకి చెప్పి, ఆ తర్వాత దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, ఎలాగా ఓకే. సో ప్రీవియస్‌గా మీరు ఎక్కడ శాండల్‌వుడ్ ఫార్మింగ్ అవి చేసేవారు సార్? అవునండి. శాండల్‌వుడ్ ఫార్మింగ్ నేను కూడా చేస్తున్నాను. దాంట్లో ఏమున్నా కూడా డీటెయిల్స్ అంటే ఏ సర్వీస్ కావాలన్నా కూడా చేసి పెట్టగలుగుతాను నేను. ఓకే అండి. అంటే ముందు ఒకసారి మీతో మాట్లాడినప్పుడు చెప్పినట్టు మీరు గుజరాత్‌లో చేశారన్నారు సార్. సో ఎన్నాళ్ళు చేశారు గుజరాత్‌లో? అండ్ అక్కడ శాండల్‌వుడ్ గుజరాత్ ఏంటి? యాక్చువల్‌గా శాండల్‌వుడ్ అక్కడ కూడా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఉంది శాండల్‌వుడ్. ఓకే. కానీ గుజరాత్ విషయానికి వచ్చేటప్పటికి మన ప్రైమ్ మినిస్టర్ అంతకుముందు సీఎంగా ఉన్నారు అక్కడ ఓకే. గుజరాత్ స్టేట్లో 10-15 ఇయర్స్. ఆ టైంలో ఆయన అక్కడ ఉన్న వాళ్ళ రైతులకి ఏంటి ఉపయోగం అనేది ఆలోచించి ఆయన శ్రీగంధం మీద దృష్టి పెట్టాడు. సో అది దృష్టి పెట్టి సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉండే శ్రీగంధాన్ని తీసుకెళ్లి అక్కడ రైతులకి ప్రమోట్ చేశాడు. ఓకే. అక్కడ పర్చేజ్ చేశాడు. మొక్కలు కూడా సబ్సిడీ ద్వారా ఇప్పించాడు. నర్సరీలు పెట్టుకోవడానికి సబ్సిడీలు ఇచ్చాడు. అన్నీ దాదాపుగా ప్రతి ఊర్లో కూడా అక్కడ శ్రీగంధం మొక్కలు ఏదో ఒక రైతు దగ్గర ఉండేలా చేశాడు. ఓకే. ఓకే. సో అది వేసి ఎన్నాళ్ళు అవుతుంది సార్? మామూలుగా అక్కడ గుజరాత్ స్టేట్‌లో శ్రీగంధం మొక్కలు దాదాపు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసినాయి. కట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. చాలా మంది ఫోటోస్ పంపిస్తారు. రండి తీసుకెళ్ళండి, వైర్‌ని తీసుకెళ్ళండి అని. అయితే వచ్చిన చిప్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నది లాస్ట్ ఇయర్ ఇప్పుడు కరోనా వల్ల పోలేకపోయాం. ఓకే. అయినా కూడా ఎవరో ఒకరిని పంపిస్తానే ఉన్నాం దానికి. కొనేందుకు కానీ లేదంటే అది చూసి ఏదన్నా ఇబ్బంది ఉంటే గనుక లీగల్‌గా డాక్యుమెంట్స్ ఏమైనా చేయించుకోవాలి దానికి కటింగ్ పర్మిషన్‌కి ఇవన్నిటికి కూడా. ఓకే. బయర్స్‌ని కూడా పంపిస్తానే ఉన్నాం. ఓకే.
సార్ అదే కాకుండా ఇప్పుడు ఈ శ్రీగంధం గుజరాత్‌లోనే కాదు, మన సౌత్ స్టేట్స్ అన్నిట్లోనే ఇప్పుడు ఎక్కువ పెంచడం జరిగింది. సో, ఇక్కడ బాగా పెరుగుతుందంటారా? యాక్చువల్‌గా ఈ సౌత్ స్టేట్‌లోనే ఇది. ఓకే. సో, సో మెజారిటీ గుజరాతీ అండ్ హ్మ్. సౌత్ స్టేట్‌లోనే ఉంది. దీన్ని అక్కడ తీసుకెళ్ళి ప్రమోట్ చేశాడు. దీనివల్ల ఎక్కువ ఆదాయం వస్తది మన రైతులకి అని. ఓకే. సో, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది సార్? లైక్ అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ ఇప్పుడు శ్రీగంధం చెట్లని ప్రమోట్ చేస్తాం అనేవి చాలా జరుగుతున్నాయి. సో, మార్కెట్ అవును. ట్రెండ్ ఎలా ఉందంటారు? మార్కెట్ ఓకే. దాన్ని అప్ అండ్ డౌన్స్ ఏం లేవు ప్రస్తుతానికి. కంటిన్యూషన్‌గా పెరుగుతుంది గానీ, ఇంక్రీజ్ అవుతుంది గానీ తరగట్లేదు. కారణం ఏంటంటే ఇంతకుముందు ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది. హ్మ్. లేదా దొంగల దగ్గర పట్టుకున్నయి డిపోల్లో పెట్టి ఆక్షన్ పెట్టేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అది గూడా అవేర్‌నెస్ పెరిగి ఎవరు కట్ చేయట్లేదు. ఇల్లీగల్‌గా వెళ్ళట్లేదు. కాబట్టి లీగల్‌గానే వెళ్ళాలి. లీగల్‌గా కావాలంటే ఎవరన్నా రైతులు కల్టివేట్ చేసిందే కావాలి ప్రస్తుతం. ఓకే. సార్ దీనికి మళ్ళా రైతులను పెంచాలంటే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ ఏమైనా ఉండాలంటారా? యాక్చువల్‌గా స్పెషల్ పర్మిషన్స్ ఏమీ లేవు. ఇంతకుముందు ఉండేవి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఎండేంజర్డ్ స్పీసీస్ కింద అగర్‌వుడ్డు, ఎర్రచందనము, శ్రీగంధం ఈ 3 మెయిన్ మనకు తెలిసినవి. హ్మ్. వీటిని మొక్కలు నాటుకునేదానికి కానీ, లేదంటే పెంచుకునేదానికి కానీ వాళ్ళు సబ్సిడీలు ఇవ్వటము, మొక్కలు సప్లై చేయటం కూడా చేసింది గవర్నమెంటే. ఓకే. కాబట్టి ఇక్కడ ఏమి పెంచటానికి ప్రైవేట్ ల్యాండ్స్‌లో పెంచటానికి ఎటువంటి ఇది అవసరం లేదు. ఓకే. అయితే పెంచడం వల్ల ప్రాబ్లమ్ అయితే అసలు ఉండదంటారు అయితే వీటిలో. అసలేం లేదు. సో, తగిన పర్మిషన్ తీసుకోవాలా? ఇప్పుడు వందల వేల ఎకరాల్లో శాండల్‌వుడ్‌కి రెడీ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీని. సో, బయర్స్‌లో చాలామంది అసలు దీనికి ఇంతమంది లైక్ శ్రీగంధం చెట్లు ల్యాండ్ కొనుక్కొని అందులో పెంచుతున్నప్పుడు సో, మళ్ళా మనం అమ్ముకోవడానికి బయర్స్ ఉంటారా అనే క్వెషన్ మార్క్ చాలా మందిలో ఉంది. ఓకే. సో, దీనికి ఓకే. సార్? ఈ యాక్చువల్‌గా శ్రీగంధాన్ని అంతర్జాతీయంగా కొంటారు. మన ఒక్కళ్ళమే కాదు వాడేది. అంతర్జాతీయ డిమాండ్ ఉంది దీనికి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఉన్న డిమాండ్‌కైతే సప్లై చేయడానికి లేదు ఇండియాలో. ఓకే. కల్టివేట్ చేస్తేనే సప్లై చేయగలుగుతాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మరి ప్రైజెస్ ఎలా ఉంటాయంటారు సార్? మీరొక బయర్ కాబట్టి, మీ పర్స్పెక్టివ్‌లో అసలు ఎంత చెప్పి మీరు కొంటున్నారు? మీతో పాటు వేరే బయర్స్‌ని కూడా మీరు చూసుంటారు. ఎంత చెప్పి కొంటున్నారు? మీరు కొంచెం ప్రైజెస్ మాకేం ఇక్కడ బయర్స్ అనేది 3 రకాలు. ఒకటి డైరెక్ట్‌గా రైతుల దగ్గర నుంచి కొనేవాళ్ళు ఒకళ్ళు. రెండోది ఇండస్ట్రీ వాళ్ళు కొంటారు. ఇంకొకటి కన్వర్సేషన్ ఉంటది. కన్వర్సేషన్ యూనిట్స్ అంటే ఈ బొమ్మలు ఇలాంటి రకరకాలు. బయర్స్‌లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. కొద్దిగా ట్రెడిషనల్‌గా అమ్ముకునేవాళ్ళు వేరు తీసుకొని. వాళ్ళు కొద్దిగా రేటు రకమైన చిన్న కొద్ది రేట్ వస్తది రైతుకి. హ్మ్. దాని తర్వాత ఇండస్ట్రీ. అంటే ఫ్రాగ్రెంట్ ఈ ఆయిల్ తయారు చేసుకునేవాళ్ళు, లేదంటే సబ్బుల్లోకి వాడుకునేవాళ్ళు వీళ్ళు ఇదొక సెకండ్ ఇండస్ట్రీ. ఇంకా పైన వచ్చేసేటప్పటికి బొమ్మలు ఇలాంటి లేదంటే పూజా సామాగ్రిలు, మాలలు, పూసల దండలు ఇలాంటివి తయారు చేస్తారు. అదొక ఇండస్ట్రీ. ఓకే. ఈ వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కావాలి స్టేజ్‌లయి. ఓకే. ఓకే. అలాగే క్వాంటిటీలు కూడా అలాగే కావాలి వాళ్ళకి. ఓకే. ఓకే. కాబట్టి ఆ రేట్లు మామూలు నార్మల్‌గా అయితే 4000 నుంచి ఉంటది ఒక రకంగా. మాక్సిమం 20,000 వరకు వస్తది. ఓకే. 4,000-20 బిట్వీన్. మీరు హ్మ్. మీరు కొనేటప్పుడు ఎంత చెప్పి కొంటున్నారు సార్ మీరు? నేను కొనేది 4,000-6,000 చెప్తాను నేను. ఓకే. మీరు కొనేది. హ్మ్. 1000 వరకు మీరిచ్చి కొంటున్నారు. ఆ! మీతో 5,000-6,000. 10,000 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 20 వరకు కూడా వెళ్ళొచ్చంటారు. ఈ యాక్చువల్‌గా ఇది మార్కెటింగ్ విధానం వేరు. స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి అది డిఫరెంట్. సో, సార్ ఇప్పుడు మనకి కాంపిటీటర్స్ ఇండియాతో పాటు ఏ ఏ దేశాలు ఉన్నాయంటారు? వాళ్ళకి ఆహ్, వచ్చేస్తున్నారంటారు. లైక్ వాళ్ళకి మనకి ఏంటి అనేది అంటారా? యాక్చువల్‌గా మనకున్న స్పీసీస్ పేరు శాంతలం ఆల్బమ్ లిన్. ఇది నంబర్ 1 స్పీస్. దీంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువుంది. బయట ఆస్ట్రేలియా దేశాల్లో లేదా వేరే దేశాల్లో అంతర్జాతీయంగా ఇంకో 16 రకాలున్నాయి మొత్తం. ఓకే. వాటన్నిటికంటే కూడా మనదే బెస్ట్ స్పీస్. ప్లస్ మన దగ్గర పండిందే బాగుంటుంది. ఇక్కడి నుంచి ఈ స్పీస్ తీసుకెళ్ళి కూడా బయట ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా రిజల్ట్ రాలేదు. ఎంతవరకు అవుతదనేది. ఓకే. కాబట్టి బయట ఉన్న వాటికంటే కూడా ఇండియా శాండల్‌వుడ్‌కే అసలు దీని పేరే ఇండియన్ శాండల్‌వుడ్ అంటుంటారు అవును సార్. అవును. బయట మార్కెట్‌లో.
ఓకే. దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఎలాంటి సాయిల్స్‌లో వేసుకొని మనం చేస్తే బావుంటుందంటారు? లైక్ శాండిల్‌వుడ్ చాలా కాస్ట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు అవ్వాలనే ట్రై చేస్తారు. సో, ఇదొక ఆప్షన్ ఉంది. మనీ మేకింగ్‌లో ఇదొక ఆప్షన్ కింద పెట్టుకున్నప్పుడు, సో, అవును. మనంతట మనమే ఒక 10 ఎకరాల్లో తీసుకొని వేద్దాం అనుకున్నవాళ్ళు కానీ, సో, వాళ్ళకి మీరు హ్మ్. ఎలాంటి సాయిల్‌లో వేస్తే బావుంటుంది? మనకి ఇక్కడ మేమైతే ఇక్కడ విశాఖపట్నంలో ఉంటున్నాము. సో, ఇక్కడ మేము అవును. ప్రొపరేటర్ స్టార్ట్ చేసాం. సో, ఇక్కడ లోకల్ బయర్సే లేదా ల్యాండ్ ఎవరైనా కొనుక్కొని వాళ్ళకి వాళ్ళే వేద్దాం అనుకుంటే, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలేంటి? ఇక్కడ వచ్చేటప్పుడు మెయిన్ ల్యాండ్ సెలక్షన్‌లోకి వచ్చేటప్పటికి వెల్ డ్రైన్డ్ ల్యాండ్ కావాలి. నీళ్లు నిలవకుండా ఉండేది కావాలి. ఎప్పటికప్పుడు డ్రై అయిపోతా ఉండాలి కంటిన్యూగా. అంటే కొండ అలాంటి ల్యాండ్స్ కొండ ప్రాంతం. కొండ ప్రాంతమైనా పర్లేదు. రాళ్ళున్నా పర్లేదు, రప్పలున్నా పర్లేదు, ఇసుకున్నా పర్లేదు. డ్రైనేజ్ మాత్రం కంపల్సరీ. కంపల్సరీగా డ్రైనేజ్ అయిపోవాలి వాటర్. ఎక్కువసేపు నిల్వ ఉండటం అలాంటివి ఉండకూడదు. ఓకే. అది కొద్దిగా బ్లాక్ సాయిల్ అయినా పర్లేదు, రెడ్ సాయిల్ అయినా పర్లేదు. తువ్వ నేల, తెలుపు నేలలు కూడా ఉంటాయి. కానీ చవుడు పనికిరాదు. హ్మ్. హ్మ్. వాగులమ్మటి తువ్వ నేలలన్నీ బాగా పొడి పొడిగా ఉంటుంటాయి ఓకే. మట్టిగా. అవి కూడా పనికొస్తాయి. హ్మ్. ఎవరు వేసుకున్నా దీంట్లో మనం ముందుకు తీసుకెళ్ళగలం అంటారు. సో, అవును. ఒకే ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంటే మనం స్టార్ట్ చేసుకున్నా ఇది ప్రాఫిటబిలిటీ ఉంటుంది. 10 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాని ఇంకా హ్యూజ్ మనీ నిజానికి చెప్పాలంటే. ఓకే. అయితే ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా తన పేరు మీద కనీసం 10, 20 మొక్కలున్నా కూడా హ్మ్. డబ్బులే ఎప్పటికైనా. ఓకే. మినిమమ్ ఒక 20 మొక్కలు మన చేతిలో ఉన్నాయంటే ధనవంతులైనట్టే. ఒక కుటుంబానికి 20 మొక్కలంటే ఎప్పుడూ వచ్చే డబ్బులే అవి. అవును. అవును. అవును సార్. అవును సార్. సో, దానికో పాలసీ. మనం ఒక పాలిసీ కట్టినట్టే. అవునవును. అవును సార్. ఈ పాలసీలో ఏంటంటే ఎన్‌రాల్‌ని మనం కాపాడొచ్చు. ప్లస్ మన అమౌంటు ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అవును సార్. అవును సార్. సో, వీటికి మెజారిటీ ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటుందంటారు కదా సార్. మామూలుగా ఈల్డ్ 8 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఇంకా కొంచెం సెక్యూరిటీ పెంచాలి. ఇది యాక్చువల్‌గా 5థ్ టు 6థ్ నుంచి స్టార్ట్ అవుతది హార్ట్‌వుడ్ అనేది ఓకే. ప్లాంటేషన్‌లో. కాబట్టి అక్కడి నుంచి సెక్యూరిటీ అవసరం అవుతది. కానీ ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఏది తెలియక పట్టుకెళ్ళటం ఇలాంటియన్నీ చేయటం. ఇప్పుడు దాదాపుగా అందరికి అవేర్‌నెస్ వచ్చింది. దీన్ని తీసుకెళ్తే మనకు పీడీ యాక్ట్ పెడతారు. ఉన్న ఆస్తులు మొత్తం లాగేసుకుంటారనేది ఉంది. ఓకే. కాబట్టి ఒకటి చిన్నది 1, 2 జరగొచ్చు గానీ యూజ్‌గా అయితే కట్ చేసుకొని పట్టుకెళ్ళలేరు ఎవరు గూడా. ఓకే. ఒకటి ప్లస్ దానికి కాకుండా ఇంకొకటేంటంటే ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీలో రాబోయే సంవత్సరాల్లో ఇంకా మంచి టెక్నాలజీ ఉంటది సెక్యూరిటీ పరంగా. దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. సో, మీరు ఇప్పుడు ఆహ్, మాకు ఈ సాప్లింగ్స్ అలా సప్లై చేయడం కానీ, ఎవరైనా ఇండివిడ్యువల్ పర్సన్ వచ్చి మేము వేద్దాం అనుకుంటున్నాం అంటే, మీరు వాటికి సప్లై ఏమైనా చేయగలరా సార్? తప్పకుండా. ఓకే. ఓకే. సో, దీని గురించొచ్చి మేము ఈ వీడియోలో మేము మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తామండి. సో, మన వ్యూవర్స్‌లో ఎవరైనా కావాలన్నా మిమ్మల్ని డైరెక్ట్‌గా కన్సల్ట్ చేస్తాం. షూర్ థాట్. సో, తప్పకుండా. థాంక్స్ సార్. థాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ ఇలాంటి ప్రమోషన్స్ అని కానీ, లేకపోతే అవేర్‌నెస్ అని కానీ మరెన్నో చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఇందులో మీకు కూడా చాలా హ్యాపీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. Fine. I have got